మత ప్రాతిపాదికన చంపినా కానీ మన సెక్యులర్ వాదులు, సో కాల్డ్ సూడో సెక్యులరిస్ట్, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మతం అడిగి చంపలేదంటారు. చనిపోయిన మధుసూదన్ గారి భార్య, అందరూ వాళ్ళ అబద్ధాలు చెప్తారు. వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తా అంటారు. వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి. ఇక్కడ ఎందుకు? పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతున్న పని ఏదైనా వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ, కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే. ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులేం. కాంగ్రెస్లోనే విభేదం ఉంది. మేము ఇక్కడ మేము వెళ్ళిపోతే మీరు పాకిస్తాన్ని, మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససేమిరా ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ ఆ బలం మనం చూపించాలి. మనం ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా? ఆయన ప్రాణాలు పోయినాయి. ఆయన బిడ్డల పరిస్థితి ఏంటి? ఆయన భార్య పరిస్థితి ఏంటి? మెరిట్ మీద ఉద్యోగం సంపాదించుకున్న అబ్బాయి, ఒకటే కంపెనీలో నిలబడి ఆ మెరిటోరియస్గా ఎదిగినవాడు, ఒకటే మాట ఆయన మా మిస్సెస్ మాట్లాడుతూ ఉన్నారు. మాకు ఏం ఆశలు లేవు సార్. మేము సింపుల్ ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మేము టీవీల్లో కనిపిస్తామని మా కళ్ళలో కూడా ఉండదు. కానీ మా దురదృష్టం ఇలా కనిపించాం మేము టీవీలోనే. నా భర్త చనిపోయినప్పుడు ఇలా మేము టీవీలో కనిపించి మా బతుకులు బయటకు వచ్చినాయి. నా భర్త చనిపోయాడు, అది చెప్పుకోవాల్సిన దుస్థితి మాకు వచ్చిందని. వెళ్ళినప్పుడు బిగినింగ్లో ఆవిడ నన్ను ఎంత ఒకలాగా ఒక నిష్ఠూరంగా మాట్లాడారంటే బాధపడుతున్నారు. మిమ్మల్ని అనకూడదని మళ్ళీ అన్నారు. మీరందరూ ఇస్తేనే కదా నమ్మకం. ఇది మోదీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వాన్ని కదా మేము భరోసాతో కదా మేము వెళ్ళింది. మేము కాశ్మీరు ఇన్ని కోట్ల మంది వెళ్ళారని మీరు అందరూ చెప్తేనే కదా మేము వెళ్ళాం కాశ్మీరు. మమ్మల్ని ఇలా పెట్టేశారు ఏంటనేది ఆవిడ మాట్లాడుతుంటే నాలో మొత్తం భారతదేశ ప్రభుత్వాన్ని చూశారు ఆవిడ. నన్ను ఆ తిట్లు నేను తీసుకున్నాను. ఆవిడ సారీ చెప్తున్నారు కానీ నాకు అర్థం లేదమ్మా, మీరు ఎంత తిట్టాలో తిట్టను, ఏం పర్లేదన్నాను. మీ కోపం ఎవడో ఒకరి మీద చూపించాలి. మీరు కోపం మా మీద చూపించను, పర్లేదన్నా. అని ఇంత దారుణంగా ఉంటుంది. నేను అనేది ఏంటంటే మనం నువ్వు ఏదైనా సరే మత ప్రాతిపాదికన చంపటం ఇది మటుకు అస్సలు ఏమాత్రం సహించలేను. అంటే ఎందుకు భారతదేశం చాలా బలమైనది. భారతదేశం మన సెక్యులరిజం చెప్పుకోకర్లా. సెక్యులర్ అనే పదం మనం యాడ్ చేయక్కర్లా. సెక్యులర్ పదం అని యాడ్ చేయకముందు 70s వీఆర్ సెక్యులర్. సెక్యులరిజం అంటే అపీస్మెంట్ కాదు. అది వైట్ వాష్లు చేయకండి తప్పులు చేస్తే. సర్ తన్సే జుదా అని చెప్పి అంటే అట్లాగే తుపాకులతో సర్ తన్సే జుదా చేశారు వాళ్ళు ఉగ్రవాదులు. తల లేదు. పట్టుకుందాం ఆకరణ ఇలా అంటే తల లేదు అక్కడ. మీరు ఊహించుకోగలరు. అది ఈ మాట్లాడే తల లేదు. ఇంత క్రూరంగా చంపేశారు. ఎంత సహనం చూపిస్తాం? తప్పు జరిగినప్పుడు తప్పని చెప్తాం. పాకిస్తాన్కి మనకి ఏంటి తేడా? జిన్నా విడిపోయినప్పుడు మేము పాకిస్తాన్లో అందరినీ సమానంగా ఆదరిస్తామని చెప్పారు. హిందువులు ఎల్లక్కర్లేదు, ఆదరిస్తామని చెప్పారు. రెండు కోట్ల పైన ఉండే చాలా కోట్ల ఎక్కువ అంత జనాభా ఉండే చోట ఈరోజు జస్ట్ పట్టుమని కొన్ని లక్షల్లో ఉంటారు పాకిస్తాన్లో హిందువులు అంతే. బట్ వేరస్ మన దేశంలో పాకిస్తాన్లో ఎంత జనాభా ఉందో ముస్లిం జనాభా అంత జనాభా ఇక్కడ ఉంది. దట్స్ వాట్ ఇండియా ఇస్. అంటే మనం నిజంగా ఈ సోకాల్డ్ సూడో సెక్యులర్ వాదులు చెప్పిన విధానంగానే అయితే నిజంగా అసలు ఇంతమంది ముస్లిం పాపులేషన్ ఉంటుందా? ఇంత వివక్ష చూపించే దేశం అయితే, హిందువులే నిజంగా వివక్ష చూపించే దేశమే అయితే ఇన్ని లక్షల మంది ఉండగలరా? అసలు ఇన్ని కోట్లాది మంది జనం ఉండగలరా? పాకిస్తాన్లో ఎంత ముస్లిం జనాభా ఉందో భారతదేశం అంతే ముస్లిం జనాభా ఉందో. అంత వివక్ష హిందువులకి ఎందుకు ఉంటుంది?
హిందూస్ అక్కడెక్కడెక్కడ కొంతమంది నాయకులు ఉన్నారేమో మనకు తెలియదు. సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మొన్నటికి మొన్న బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతూ ఉన్నారు, విగ్రహాలు కాల్చేస్తూ ఉన్నారు, దుర్గాదేవి ఆలయాలు కాల్చేస్తూ ఉన్నారు. నేను మాట్లాడుతున్నప్పుడు మనకెందుకు సార్ అంటారు, అక్కడి నుంచి శరణార్థులు వచ్చేస్తారు, అప్పుడు ఇక్కడికే వస్తారు. మొత్తం దేశం మొత్తం అప్పుడు మన స్థానికులకు ఉద్యోగాలు పోతాయి. అప్పుడు మీకు ఓకేనా అన్న? ఆ దేశం బాగుంటేనే మనం ఇక్కడ ఉద్యోగాలు మన వాళ్ళకి ఇవ్వగలం. పాలు పంచదార తెప్పించండి, పాలు పంచదార వాడు జేబులో తెచ్చాడో మరి ఎక్కడి నుంచి తెచ్చాడో కలిపి చూపించట. ఇలా కలిసిపోతాం మీలో. మళ్ళీ నువ్వు పంచదారను వేరు చేయలేవు, పాలు వేరు చేయలేవు. ఒక్క అవకాశం దా వచ్చి మా దేశంలో ఉండి చూసుకుంటాం మిమ్మల్ని ఎవడు వెంటాడుతున్నాడు అని. ఆ పార్సీలు అంటే మొట్టమొదటిసారిగా ఇండియాలో జరుగుతున్న అన్యాయం. బ్రిటిష్ పార్లమెంట్లో దడదళ్ళాడించిన వాడు దాదాబాయి నౌరోజీ పార్సీ. ఈ దేశంలో విప్లవం తీసుకొచ్చాడు. ఏది? పారిశ్రామిక విప్లవం. జంషెడ్జీ టాటా పార్సీ. ఈ దేశంలో ఏ మిలిటరీ వాడికి రానంత గ్లామర్ ఉన్న మిలిటరీ మ్యాన్ ఎవడో మానెక్ షా పార్సీ. అలాగే హోమీ బాబా అణు విద్యుత్తు ఎవరు? పార్సీ. మన ధర్మం ఏం నమ్ముతుందంటే మనం ఒకడికి ఉపకారం చేస్తే దేవుడు వాడి ద్వారా 10 ఇత్తలు ఉపకారం చేస్తాడు మనం నమ్ముతాం. మనం ఎవడో తెలియని వాడన్నా కష్టంలో ఉన్నాడంటే మన అందరికీ ఉంది ఈ దేశంలో. అది సనాతన ధర్మం మనకి ఎక్కించేశారు. కష్టంలో ఉన్నవాడిని కొంచెం చూసి అట్లీస్ట్ జాలి పడకపోతే మనకే గిల్టీగా ఉంటుంది. ఏం చేయలేకపోయాం కానీ కనీసం మనకు బాధ కలగలేదు. ఎట్లా దాన్ని మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దయచేసి ఈ సమయంలో గుర్తునే నాకు తెలిసిన బాగా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఏంటో అలా పోతున్నారు అందులోకి. ఇది ఒక పెద్ద ఇది ఫార్వర్డ్ చేయటం దేశభక్తి అనుకుంటున్నారు ఏంటో కాదు. దేశభక్తి అంటే ఈ దేశం ఎలా పటిష్టంగా ఉండాలని ఆలోచన చేయండి. అందరం కలిసి ఉంటేనే పటిష్టం. ఈ మధ్య కొత్తగా మొదలెడుతున్నారు. ఏమని ఇక్కడ ఎందుకు ఉంచామంటే ఇప్పుడు పాకిస్తాన్లో హిందువులు ఎంతమంది ఉన్నారు? 1% ఉన్నారు. ఇండియాలో 12% ముస్లిమ్స్ ఎందుకు ఉండాలండి? ఏమైనా పంపించేయండి పాకిస్తాను. ఇది ఒక పెద్ద లెక్క వేసి పంపిస్తారు. వాళ్ళకి తెలియనటువంటి విషయం ఏంటంటే పాకిస్తాన్ అనేది ఇండియా నుంచి విడిపోయి ఏర్పడలా, పంజాబ్లోంచి విడిపోయి ఏర్పడింది. పంజాబ్లో ముస్లింలు ఎంతమంది ఉన్నారు చూడండి, ఎవరు లేరు, 1% కూడా లేరు. ఇక్కడ లెక్కేస్తాడు. మన రాజమండ్రిలో మన సాహిబులు ఏం చేశారు? పంజాబ్లో విడిపోయారు, దెబ్బలాడుకున్నారు, చచ్చారు, కొట్టుకున్నారు, చాలామంది చచ్చిపోయారు. అలాంటి మళ్ళీ ప్రపంచంలో జరగల అంత దారుణమైనటువంటి మైగ్రేషన్ మడ్రలే కనబడతాను. అక్కడ పంజాబ్లో అసలు ఒకరిని ఉంచలేదు, వాళ్ళు కనీసం 1% ఉంచారు. ఇది ఏంటంటే మామూలు జనాలకి బాగా ఎక్కుతుంటాయి ఇవి. అవునండి నిజంగా. ఇక్కడ ఎందుకు వాళ్ళు ఉంటే నీకు నష్టం ఏంటి? ఇవాళ రాజమండ్రిలో నిజంగా నాకు తెలుసు వైభవంగా బతికినటువంటి ముస్లిమ్స్ నాకు తెలుసు. ఎందుకంటే మా క్లాస్మేట్స్ అందరూ ముస్లిమ్సే. ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసు. ఒక్కడు సక్సెస్ఫుల్గా ఇదిగోరా నేను మీతోటి మీ హిందూ పెద్దలు ఈ మధ్య ఈ 40-50 ఏళ్లలో బాగుపడి కోట్లు సంపాదించిన వాళ్ళతోటి కనీసం 10వ వంతు నేను సంపాదించాను అని చెప్పగలవాడు ఒక్క లేడు. బజార్లో ఆస్తుల్లో 30% ముస్లిమ్స్గా ఉండే వేళ ఏమీ లేదు. ఏదో కొత్తగా యాంటీ ముస్లిం హేట్రెడ్ అనేది డెవలప్ చేస్తున్నారు. అది వద్దు. యాంటీ పాకిస్తాన్, ఎస్ పాకిస్తాన్ వాళ్ళు మనం అంటే పడదు, మనం పాకిస్తాన్ని టాలరేట్ చేసే సమస్య లేదు. వాళ్ళు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే చిన్న దేశం కాబట్టి ఎప్పుడు బలమైన వాడు ఎదురుకుండా వచ్చి పోరాడతాడు. బలహీనంలో అనుకోండి మనం పోతూ వెనక నుంచి రాయిచ్చి కొట్టడం, ఎవడో తెలియకుండా చీకట్లో వచ్చి దెబ్బకాయ కొట్టి పారిపోవడం, ఇవన్నీ చిన్న లెవెల్లో ఏంటంటే దాని అర్థం వాడు ఎదురు పడితే అవతలాడు చంపేస్తాడేమో అని భయం. సేమ్ పాకిస్తాన్ అంతే. వాళ్ళు మొన్న చేసిన టెర్రరిస్ట్ యాక్టివిటీ అన్నది ప్రపంచం అంతా ఖండిస్తోంది. ముఖ్యంగా ముస్లిం దేశాలు ఖండిస్తున్నాయి, ముస్లిం దేశాలన్నీ ఖండిస్తున్నాయి. ఇంకో విషయం మీకు తెలియదు ఏంటంటే ఇండియాలో ఒక్కచోట హిందూ మతం ఉందనుకోకండి. ఇండోనేషియా అనేటువంటి దేశం ఒకసారి చూడండి. ఇండోనేషియా అనేటువంటి దేశం పూర్వం మన వాళ్ళే ఉండేవారేమో, పూర్తిగా ఇస్లామిక్ దేశం అయిపోయింది. ఇండోనేషియాలో ఉన్నంతమంది ముస్లిమ్స్ ప్రపంచంలో ఏ దేశంలోనూ లేరు. ప్రపంచం మొత్తం మీద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ముస్లిమ్స్ ఉన్న దేశం ఇండోనేషియా. వాళ్ళ ప్రధాని ప్రెసిడెంట్ అందరూ ఎప్పుడు ముస్లిమ్సే ఉంటారు. మన 3 సింహాలలాగా వాళ్ళ సింబల్ ఏంటో తెలుసండి? మన 3 సింహాలు ఎలాగో వాళ్ళ సింబల్ గరుడ. శ్రీ మహావిష్ణువు వాహనం. దాని గరుడ కూడా వేరే పేరు కాదు, గరుడే దాని పేరు.
వాళ్ళ కరెన్సీ నోట్ల మీద వినాయకుడి బొమ్మ ఉంటుంది. దేవుడి కింద చూస్తారు వాళ్ళు. ఇస్లాం తీసుకున్నారు. వాళ్ళు చేయడం నమాజ్ చేస్తారు, మసీదుకి వెళ్తారు. వాళ్ళ పాత్రలు పోగొట్టుకోవాలా. అక్కడ రామాయణం, భారతం, థాయిలాండ్లో ఇక్కడ ఎవరైనా బ్యాంకాక్ వెళ్ళిన వాళ్ళు ఉంటే బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో దిగ్గానే మనకు కనిపించేది, మనకి ఇండియాలో ఎక్కడ కనిపించదు. పెద్ద ఈ బిల్డింగ్ అంత విగ్రహం, ఈ బిల్డింగ్ అంత ఉంటుంది విగ్రహం, పెద్ద విగ్రహం. ఇటేపు ఒక 30 మంది, అటేపు ఒక 30 మంది. ఏంట్రా అని అలా చూస్తే నాకు గుర్తొచ్చింది క్షీరసాగర మదనం. మధ్యలో ఏమో శ్రీ మహావిష్ణువు ఉంటాడు, పెద్ద సర్పం, ఇటు రాక్షసులు కూరలు ఏవో పెట్టారు, ఇటేమో కిరీటాలు పెట్టి దేవతలు లాగుతూ ఉంటారు. క్షీరసాగర మదనానికి థాయిలాండ్కి ఏంటంటే సంబంధం? అది కట్టింది ఎప్పుడు? ఈ మధ్యనే, కొత్తది. వాళ్ళది కూడా ఇతిహాసం మనదే, వాళ్ళ పురాణాలు మనవే. మనది ఓల్డెస్ట్ సనాతన ధర్మం. అంటే ఎప్పుడు పుట్టిందో తెలియని ధర్మం. సనాతనం అంటే ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఎవరు చెప్పారో తెలియదు. అది సనాతనం. మిగతా ధర్మాలన్నీ సంవత్సరాలు గడిచి పురాతన ధర్మాలు అయ్యాయి, కానీ సనాతన ధర్మం మనది ఒకటే. దీన్ని మరి ఎందుకు దీన్ని పొల్యూట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయో నాకైతే అర్థం కాలేదు. ఈ ప్రపంచం అంతా అంగీకరించే టైంలో ఇవాళ ప్రపంచం అంతా అంగీకరిస్తోంది. మీకు ఎప్పటి నుంచి మనది ఫాలో అవుతూ వస్తున్నారు ఒకసారి చూడండి. హిరోషిమా నాగసాకి మీద బాంబు వేసాడు. బాంబు వేసిన వాడు ఏమి, వాడికి అసలు ఇక్కడ ఇండియా అనే దేశం కూడా ఇప్పుడు ఎక్కడ ఉందో వాడికి తెలియని పరిస్థితి. ఇండియా అనే ఎక్కడో ఉంటుంది. ఇప్పుడు మన ఆఫ్రికాలో దేశాలు మనకు ఎలా తెలీదో అలాంటిది, సాఫ్ట్వేర్ రాకముందు ఇండియా ఉంది ఎక్కడో అని. అలాంటిది వాడిని నీకేమనిపించిందయా అని అడిగితే మీడియాతో ఏం చెప్పాడు తెలుసండి? నాదే ఉందండి అని భగవద్గీతలో శ్లోకం చదివాడు. భగవద్గీతలో శ్లోకం చదివి మొత్తం చంపేసేవాడు, పేల్చేసేవాడు, పేలగొట్టేసేవాడు, విధ్వంసం చేసేవాడు అన్నీ కూడా భగవంతుడే. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇదేంటో ఏదో బాగా చెప్తున్నట్టు మేము అడుగుతుంటే, ఇది ఇప్పుడుది కాదు, ఓల్డెస్ట్ ఇండియాలో చదివే భగవద్గీతలో శ్లోకం ఇది.